ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి తెలుగు బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. బయట పోయేటప్పుడు మాస్క్ వేసుకోకుండా పోదన్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు క్లాస్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ 9 లో వచ్చేసి బేసిక్ స్టిచ్ చూపిస్తా ఉన్నా. ఏమప్పా ఈరోజు బేసిక్ స్టిచ్ చూపిస్తాడు? యాక్చువల్లీ ఈరోజు క్లాస్ ఉంది, కుర్తాది పేపర్ మార్కింగ్ అలాగే కటింగ్ ఎలా చేసేది అని చూపిస్తానని చెప్పింది కదా ఫ్రెండ్. అంటే ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి నాకు చెప్పారు, మ్యామ్ మీరు లెసన్ చూపిస్తున్నారు, యాక్చువల్లీ బేసిక్ నుంచి చెప్పండి మాకి స్టిచెస్ ఎన్ని విధాలు వస్తుంది, హెమ్మింగ్ ఎలా చేయాలి, పైపింగ్ ఎలా చేయాలి అనేసి అంతాను అడిగినారు. యాక్చువల్లీ నాకు ఉన్నింది అలాగా ఫ్రెండ్స్. క్లాసెస్ ఈ క్లాస్ కి ఇదే చేయాలనేసి నేను ఒక హోంవర్క్ కూడా చేసుకున్నాను. ఒక దినము నేను నా బుక్ కూడా మీకు చూపిస్తాను, ఎలా నేను హోంవర్క్ చేసుకున్నాను అనేసి కూడాను కిత. ఎందుకంటే మీరు చాలా బోర్ అవుతా ఉంటారు అనేసి నేను డైరెక్ట్ గా కుర్తా లెసన్ కి పోతుంది. కానీ ఇంకేమీ లేదు ఫ్రెండ్స్, ఇలా ఒక్క సబ్స్క్రైబర్ అన్నా ఇలా నాకు ఇలాంటిది కావాలంటే నాకు కూడా హ్యాపీగా నేను లెసన్ చేసేకి ఇష్టం పడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? రండి ఇప్పుడు క్లాస్ కి వెళ్ళిపోతాం. బేసిక్ స్టిచెస్ ఏమేమి ఉంది అనేసి. ఓకేనా? బేసిక్ స్టిచ్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రన్నింగ్ స్టిచ్. ఇది నార్మల్ స్టిచెస్ ఫ్రెండ్స్. రన్నింగ్ స్టిచ్ లో వచ్చేసి ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ అంటే అందరికీ తెలుసు, నార్మల్ గా స్టిచెస్ వేసేది అనేసి. దాంట్లో వచ్చేసి 2 పార్ట్స్ చేసిన నేను. ఈవెన్ గా వచ్చే స్టిచెస్, అలాగే స్టిచెస్. ఈవెన్ స్టిచెస్ అలాగే నాన్ ఈవెన్ స్టిచెస్ అంటే ఏమప్ప అంటే, ఈవెన్ స్టిచెస్ అంటే ఈవెన్ గా వచ్చేది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము థ్రెడ్ ఎంత ఉంటుంది క్లాత్ అంతే ఇడియాలి, థ్రెడ్ ఎంత ఉంటుంది క్లాత్ అంతే ఇడ్చుకొని చూపిస్తాను కదా. ఇప్పుడు చూడండి, థ్రెడ్ విడ్త్ క్లాత్ విడ్త్ ఒకే లెవెల్ గా ఉండాలా. ఈవెన్ గా ఉండాలి, థ్రెడ్ కానీ క్లాత్ కానీ ఈవెన్ గా ఉండాలి. అదే స్మాల్ స్టిచెస్ చేస్తాను అంతేనే, లాంగ్ స్టిచెస్ వేస్తాను అంతేనే. చూడండి, ఈవెన్ గా ఉండాలా. దానికి మేము ఈవెన్ స్టిచెస్ ని పిలుస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు ఈ నాన్ ఈవెన్ స్టిచ్ కి వస్తే, ఇప్పుడు మీరు నాన్ ఈవెన్ స్టిచ్ కి వచ్చేసి లాంగ్ స్టిచెస్ తీసుకోండి. లాంగ్ గా స్టిచ్ చేసుకున్నాక క్లాత్ తక్కువ పడుతుంది. లాంగ్ గా స్టిచ్ చేసుకుంటే క్లాత్ తక్కువ పడుతుంది. అదే మీరు షార్ట్ గా స్టిచ్ చేస్తే, ఇలా షార్ట్ గా స్టిచ్ చేస్తే క్లాత్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మేము రివర్స్ లో చూపిస్తే ఇలా కనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, డిఫరెన్స్ స్టిచెస్ కి ఇంకేమీ లేదు. థ్రెడ్ ఎక్కువ ఉంటుంది, క్లాత్ విడ్త్ తక్కువ ఉంటుంది. అదే మీరు రివర్స్ లో చూస్తే స్టిచ్ తక్కువ ఉంటుంది, క్లాత్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. దాన్ని నాన్ ఈవెన్ స్టిచెస్ అంటాం అంతేనే. దాంట్లో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ స్టిచ్. యాక్చువల్లీ దీనిలో అంతా ఫ్యాషన్ డిజైనింగ్ లో వచ్చేసి వర్డ్స్ వేరేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు అర్థం కావాలనేసి నేను ఇలా ఈవెన్ స్టిచెస్ నాన్ ఈవెన్ స్టిచెస్ చూపిస్తాను. అదే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ లో వర్డ్స్ వచ్చేసి ఈవెన్ బ్యాస్టింగ్ అలాగే నాన్ బ్యాస్టింగ్ అనేసి పిలుస్తారు. అలాగే ఇది క్రాస్ స్టిచెస్ అని పిలవరు, డయాగోనల్ బ్యాస్టింగ్ అనేసి పిలుస్తారు. ఓకేనా? క్రాస్ స్టిచెస్ అంటే మీకు డైరెక్ట్ గా తెలిసిపోతుంది అనేసి నేను క్రాస్ స్టిచెస్ ఇస్తా ఉన్నాను అంతేనే. ఇలా క్రాస్ కి వేసుకోపోయేది క్రాస్ స్టిచెస్ అంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో వచ్చేసి డయాగోనల్ బ్యాస్టింగ్ అనేసి పిలుస్తారు అంతేనే. కాకపోతే మీరు బ్రాకెట్ లో వేసుకొని ఇడియండి. ఇక్కడ స్టిచెస్ కాడ వచ్చేసి ఇక క్రాస్ స్టిచెస్ కాడ బ్రాకెట్ లో వచ్చేసి డయాగోనల్ బ్యాస్టింగ్ అని వేసుకోండి అంతేనే.
అంతే ఫ్రెండ్స్, నేను 2 లాంగ్వేజ్ చూపిస్తాను. కొందరికి ఇది అర్థం కాదు కాబట్టి కొందరికి నేను ఇలా డైరెక్ట్ గా ఈవెన్ బ్యాస్టింగ్ అంటే ఏమప్పా బ్యాస్టింగ్ అంటే అనేసి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే చూపించాలనేసి నేను ఈవెన్ స్టిచ్ నాన్ ఈవెన్ స్టిచ్ అనేసి చూపించినాను ఫ్రెండ్స్. అంతేనే, ఇంకేమీ లేదు. ఇది అంటే క్రాస్ స్టిచ్ అని చూస్తే మీకు ఇది డైరెక్ట్ గా తెలిసిపోతుంది. క్రాస్ గా స్టిచ్ చేస్తే క్రాస్ స్టిచెస్ అనేసి. అదే నేను డయాగ్నల్ అంటే కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థమయ్యలేదు కాబట్టి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, హోప్ ఇది బేసిక్ స్టిచెస్ ఏమైనా అర్థమయ్యాయి కదా థియరీలో. ప్రాక్టికల్ గా ఎలా వేసేది అని కూడా చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, ప్రాక్టికల్ గా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి ఒక క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు అలాగే థ్రెడ్ నీడల్కి వేసుకున్నాను 2 లేయర్స్. ఇప్పుడు ఉల్టా అది సీదా అది అని చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి సీదాలో వచ్చేసి నేను ఇప్పుడు స్టిచ్ చేస్తూ ఉండేది మీకు. ఫస్ట్గా వచ్చేసి రన్నింగ్ స్టిచ్ ఈవెన్ స్టిచ్ అంతా సేమ్గా ఉంటుంది. ఏమంటే థ్రెడ్ అలాగే క్లాత్ విడ్త్ సేమ్గానే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ రన్నింగ్ స్టిచ్ చూపిస్తున్నాను మీకు. నీడలో ఒకే లెవెల్గా తీసుకుంటా ఉండేది. మేము సీదా కానీ ఉల్టా కానీ చూసినప్పుడు స్టిచ్ లెవెల్గా ఉండాలి. చూడండి, ఇలా కంటిన్యూస్గా ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేస్తాను నేను. ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అయినాక ఇప్పుడు వచ్చేసి ఈవెన్ స్టిచ్లో వచ్చేసి షార్ట్ స్టిచ్ చేస్తాను. ఎంత సాధ్యమవుతుందో అంత షార్ట్గా స్టిచ్ చేసేకి ట్రై చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మీకు అంతా తెలిసిండేదే, నాకు కొంచెం ఇప్పుడు మజల్ ఇంజురీ అయింది కొంచెం హ్యాండ్స్కి. దానికినే కొంచెంగా చూపిస్తాను నేను ఇక్కడ స్టిచెస్ చేసేది. ఇలా చూడండి, లెవెల్గా తీసుకుంటాను స్టిచెస్. క్లాత్ విడ్త్ అలాగే థ్రెడ్ విడ్త్ లెవెల్గా ఉండాలి. ఇలానే కంటిన్యూస్గా వేసుకొని పోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పేది మర్చిపోతే నేను, ఇంకొక 20 డేస్లో వచ్చేసి నా ఛానల్ ఓపెన్ చేసి 1 ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా మోటివేషన్ కాలేదు. అయితే వాచింగ్ అవర్ ఏమో అయిపోయింది నాది. అవుతేనో పర్వాలేదు, నేను ఇక్కడికే స్టాప్ చేసేది నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్. ఇంకా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. అలాగనే చూడండి, ఇప్పుడు స్టిచెస్ కనిపిస్తుంది కదా నీట్గా. ఇలాగనే కంటిన్యూస్గా వేసుకొని పోయిండేది ఇది స్టిచెస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాంగ్ స్టిచెస్ వేస్తున్నాను. అది లెవెల్గా ఈవెన్గా లాంగ్ స్టిచెస్ కూడాను వేసేది ఎలా అనేసి కూడా చూపిస్తా ఉన్నాను. చూడండి, ఇలా స్టిచెస్ లాంగ్గా కూడా వేస్తాను కూడాను. క్లాత్ విడ్త్ స్టిచ్ థ్రెడ్ లెవెల్గా ఉండాలి విడ్త్. ఇప్పుడు లాంగ్ స్టిచ్ కూడాను అయ్యింది. ఇదంతా వచ్చేసి ఈవెన్ స్టిచ్. చూడండి, బ్యాక్ సైడ్ కూడా లెవెల్గా ఉంది. అలాగనే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను నాన్ ఈవెన్ స్టిచ్ చూపిస్తాను. నాన్ ఈవెన్ స్టిచ్లో వచ్చేసి థ్రెడ్ ఎక్కువ ఉంటుంది, క్లాత్ విడ్త్ తక్కువ ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ కూడాను అలాగే కనిపిస్తుంది. థ్రెడ్ తక్కువ ఉంది, క్లాత్ విడ్త్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ థ్రెడ్ ఎక్కువ ఉంటుంది, క్లాత్ విడ్త్ తక్కువ ఉంటుంది. అంతేనే. ఇప్పుడు వచ్చేసి క్రాసింగ్ స్టిచ్ చూపిస్తాను ఎలా క్రాస్గా వేయాలి అనేసి. ఇప్పుడు నీడలు వచ్చేసి క్రాస్ ఫేస్కి తీసుకుంటాను నేను. ఇప్పుడు దారి నుంచి క్రాస్గా ఉన్న ఫేస్కి తీసుకుంటాను. ఆపోజిట్ ఫేస్ క్రాస్గా ఉండేది. అలాగే కంటిన్యూస్గా వేసుకొని పోవాలి. అంతే ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ క్లాస్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఇప్పుడు కరోనా కాబట్టి ఇక్కడ ఇంటికాడ క్లాస్ చేసేకి కాలేదు కాబట్టి నేను ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి క్లాసెస్ చేస్తాము. ఎవరికైనా నా నుంచి ఒక ఇద్దరికన్నా హెల్ప్ అవుతే చాలు అనేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ అందరూ కూడాను సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా అవుతా ఉన్నారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకంతాను. అలాగే నెక్స్ట్ 1 ఇయర్ సెలబ్రేషన్ కూడాను చేద్దాము ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీకు అంతా హెల్ప్ అయింది కూడా అనుకుంటాను. ఇప్పుడు లాస్ట్లో చూడండి, స్టిచ్ అంతా వేసినాక ఎలా కనిపిస్తుంది అనేసి. క్రాసింగ్ స్టిచ్, ఈవెన్ స్టిచ్, నాన్ ఈవెన్ స్టిచ్, రన్నింగ్ స్టిచ్. థియరీగా అలాగే ప్రాక్టికల్గా కూడా తెలిసింది కదా బేసిక్ స్టిచెస్ ఎలా వస్తుంది అనేసి. హోప్ మీకు నా క్లాస్ అంతా అర్థమైంది అనుకుంటాను. అలాగే ఇష్టమైంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లకి షేర్ చేయండి.
వాళ్ళకి కూడా చెప్పండి నా ఛానల్ ని సపోర్ట్ చేసేకి, అలాగే ఇంట్రెస్ట్ ఉండే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయ్యేకి కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యేది మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వ్లాగ్ లో మీట్ అవుతాం. అక్కడ తనక బాయ్, టేక్ కేర్.